మ్యాంగో టీవీ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు తెలుపుకుంటూ ఈరోజు మనం నెగటివ్ ఆలోచనల నుండి ఏ విధంగా విముక్తి చెందుతామో తెలుసుకుందాం. చాలామంది అంటుంటారు, చాలా నెగటివ్ ఆలోచనలు వస్తుంటాయండి, ఎప్పుడు నన్ను నేను తక్కువగా భావిస్తూ ఉంటాను, ఏది నాకు దొరకదు, అన్నీ నాకు లాసెస్, అన్నీ కూడా నష్టాలే, అంతటా కూడా నన్ను మోసం చేసేవారే, నాకు ఏది పట్టుకున్నా శని అంటారు చూడండి, ఆ విధంగా ఉంది నా జీవితం అని చాలామంది వాపోతూ ఉంటారు. ఏ విధంగా తెచ్చుకోవాలి పాజిటివ్గా ఉన్నటువంటి ఆలోచనలను అంటే దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. ముందుగా మనకు ఎన్ని నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయో వాటినంతా చక్కగా రాసుకుందాం. చాలా వరకు మనం పేపర్ మీద పెట్టం కాబట్టే మనము ఆ పేపర్ మీద పెట్టేటువంటి క్రమంలోనే నన్ను నేను పూర్తిగా హీల్ చేసుకోవాలి, నాలో మార్పును కోరుకుంటున్నాను, ఐఎమ్ విల్లింగ్ టు చేంజ్ అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. ముందు నెగటివ్ ఆలోచనలన్నీ రాసుకొని ఏవి మనం కోరుకుంటున్నాం, ఏ రకమైనటువంటి పాజిటివ్ ఆలోచనలు, ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఏదైనా నేను సాధించగలను, అన్నీ నాకు అనుకూలంగా అవసరమైనటువంటి ఆ యొక్క సమయంలోనే నాకు చెందుతాయి, నేను ఏది పట్టుకున్నా కానీ దాంట్లో విజయాన్ని పొందుతాను, నాకు చదువు బాగా ఇష్టం, అలాగే నా కుటుంబం అంటే చాలా చాలా ఇష్టం, నేను చేసేటువంటి పనిలో నాకు పూర్తి సామర్థ్యము, పూర్తి నిమగ్నత, అలాగే పూర్తిగా దాని పట్ల ధ్యాస ఉంది, నేను ఎంతో స్మార్ట్ వర్క్ చేయగలను, హార్డ్ వర్క్ కంటే కూడా స్మార్ట్ వర్క్ చేయగలను. ఇలాంటి పాజిటివ్ ఆలోచనలన్నీ కూడా ఒకవైపు రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత మీరు ఒక క్యాండిల్ను తీసుకొని క్యాండిల్ను వెలిగించి ఆ క్యాండిల్లో మీరు గమనిస్తే, ఆ కాంతిలో గమనిస్తే కింద భాగాన మనకు బ్లూ లైట్ కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్లూ లైట్లో మీరు గాలి ఊదుతూ, చిన్న చిన్నగా గాలి వదులుతూ ఏదైతే నెగటివ్ ఆలోచనలు ఉన్నాయో, నాకు యోగ్యత లేదు, నాకు ఎప్పుడూ నెగటివ్ ఆలోచనలు వస్తుంటాయి, నాకు అన్నింట కోపం వస్తూ ఉంటుంది, ఇలాంటి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా మనం వదులుతూ వస్తాం. ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉంటామో మనము కొంత సమయానికి మన యొక్క ఆలోచనల్ని పూర్తిగా వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది. అగ్నికి దహించేటువంటి గుణం ఉంది కాబట్టి, కాల్చేటువంటి గుణం ఉంది కాబట్టి, అది పేపర్ అయినా కావచ్చు, ఇతర పర్సన్ అయినా కావచ్చు, కాబట్టి అగ్నికి దహించేటువంటి గుణం ఉంది. అది పేపర్ కావచ్చు లేదా పర్సన్ కావచ్చు. మనలో ఉన్నటువంటి నెగటివ్ ఆలోచనలు, నాకు చేత కాదు, నేను అన్నింటా ఫెయిల్యూర్సే, ఎవ్వరూ కూడా నాకు సహాయం చేసేవాళ్ళు కాదు, ఎక్కడ వెళ్తే అక్కడ అందరూ నన్ను తప్పుపడుతుంటారు, నాకు చాలా కోపం, ఇలాంటి ఆలోచనలన్నీ ఒక్కొక్కటిగా ఆ బ్లూ లైట్, వెలుగుతున్నటువంటి కాంతిలో ఉన్న ఆ బ్లూ లైట్లోకి వదులుతూ వద్దాం. ఒక్కొక్కటిగా ఇలా వదులుతూ ఉన్నప్పుడు కొంతసేపటికి అన్ని ఆలోచనలు కూడా మనము ఆ కాంతిలో, అగ్నిలో వేసినట్లుగా అనిపిస్తుంది. అప్పుడు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. దాని తరువాత ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఈ నెగటివ్ ఆలోచనలన్నీ కూడా వదిలేస్తూ వచ్చామో పాజిటివ్ ఆలోచనలు వాటంతటకు అవే వస్తాయి. చాలా వరకు మనకు పర్సనాలిటీ ట్రైనర్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చాలా పాజిటివ్ ఆలోచనలు చెప్తుంటారు, ఇలా ఉండు అలా ఉండని ఎన్నో మంచి మాటలు చెప్తుంటారు, మనం వినం, మనకు ఏమాత్రం కూడా అవన్నీ ఎక్కవు. అయితే ఈ టెక్నిక్ చేస్తున్నప్పుడు మొదట మనలో ఎటువంటి ఆలోచనలు నెగటివ్గా ఉన్నాయో అన్నీ మనకు తెలుస్తాయి. ఇదే కదా సెల్ఫ్ రియలైజేషన్ అంటే. రియలైజేషన్ అంటే రీఅలైన్మెంట్. మొదట మనకు తెలుస్తాయి ఎటువంటి నెగటివ్ ఆలోచనలు మనం వదులుతున్నామని. తరువాత మన లోపల ఉన్నటువంటి ఎంతో పాజిటివిటీ, అందుకే అంటుంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ బ్యాలెన్స్ అని. ఆ ఆత్మస్థితిలో ఉన్న ఎన్నో పాజిటివ్ ఆలోచనలు మనకు అర్థమవుతాయి. ఒక ఇన్సైట్ లాగా మన లోపల నుంచి అంతరాత్మ ప్రబోధంలాగా చక్కని ఆలోచనలు మనలోకి వస్తాయి. ఇలాంటి మార్పును మనమే చూస్తాం, ఎవరితోనో చెప్పించుకోకుండా మనం ఈ మార్పును చూస్తూ ఆ పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే వస్తున్నాయో, మొదట మాత్రం మనం మొదలుపెట్టేటప్పుడు నాకు చేత కాదు, నేను వేస్ట్, నేను సూసైడ్ చేసుకుంటే మంచిది, నాకు కోపం ఎక్కువ, ఎవరితో అడ్జస్ట్ కాను, పట్టుకుంటే అంతా కూడా మసే, నాకు అన్ని అప్పులే, ఇలాంటి భావనలు కాకుండా అన్ని పాజిటివ్ ఆలోచనలు, ఎస్ ఐ కెన్ డూ ఇట్,
నేను ఎక్కడైనా కూడా విజయాన్ని సృష్టిస్తాను, అందరితో కూడా ఎంతో సఖ్యంగా ఎంతో ఫ్రెండ్లీగా ఉండగలుగుతాను, అందరితో కూడా అభివృద్ధి పథంలో అందరితో కూడా ఎంతో సుఖంగా సౌఖ్యంగా పీస్ఫుల్గా ఉండగలుగుతాను, నేను ఎక్కడ ఉంటే అక్కడ శాంతి, ఎక్కడ ఉంటే అక్కడ ధైర్యం, ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం, ఇలాంటి గొప్ప ఆలోచనలు ఇవన్నీ కూడా మనలోనే ఉంటాయండి. ఎందుకంటే మనిషి దైవమే కదా, దైవం అనేటువంటిది అంతటా ఉంది కదా. ఆ దైవశక్తి మనము చుట్టూ ఏం చేస్తామంటే మన మనసులో ఎన్నో సంస్కారాలు ఉంటాయి. సంస్కరింపబడేదే సంస్కారం. కాబట్టి ఇలా నెగటివ్ ఆలోచనలన్నీ మనమే పురుష ప్రయత్నం ద్వారా తెలుసుకుంటూ ఏవేవి మన యొక్క వీక్నెసెస్ ఉన్నాయో వాటిని మనం వదులుతున్నప్పుడు మన స్ట్రెంగ్స్, ఇదే స్వోట్ అనాలిసిస్ అంటే, ఎప్పుడైతే మన వీక్నెసెస్ను మనము రియలైజ్ అయ్యామో, మనమైతే ఎప్పుడైతే తెలుసుకున్నామో దాన్ని వదులుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామో పాజిటివిటీ అంతా ఆటోమేటిక్గా లోపలే ఉందండి. ఎప్పుడైతే ఈ పాజిటివిటీ మనలో ఉందని తెలుసుకుంటామో, ఎవరైనా కానీ నెగిటివ్గా మాట్లాడుతున్నారనుకోండి, చాలా నీచంగా ఉన్నారనుకోండి, మనల్ని బాధ పెడుతున్నారనుకోండి, ఏమనుకుంటాం? వీరు కూడా తప్పకుండా మారుతారు, బయట ఉన్నటువంటి ఈ మనసులో ఉన్న ఎంతో చెత్తనే కదా, దృష్టి మారితే దునియా మారుతుంది కదా అని జడ్జి చేయకుండా ఇతరులను కూడా యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఇతరుల యొక్క పొరపాటును కూడా మనము అది పొరపాటు అనకుండా అది ఒక గుణపాఠము, లెసన్ నేర్చుకోవడానికి ఒక అవకాశంగా చూసినప్పుడు ఒక మిత్రుత్వంతో వారికి సహాయం చేసేటువంటి, వారి యొక్క ఎదుగుదల ఆకాంక్షించేటువంటి ఈ కాన్షియస్నెస్, ఈ చైతన్యం, హెల్పింగ్ హ్యాండ్ టు ద పీపుల్ అన్నది మనలో వచ్చినప్పుడు అంతటా కూడా, అది కుటుంబం కావచ్చు, వృత్తిలో కావచ్చు, సంఘంలో కావచ్చు, లేదా ఒంటరిగా ఉన్నప్పుడు కావచ్చు. అందుకే ఆదిశంకరుడు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి 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 ఏవా అన్నాడు. అంటే యోగులతో కలిసి ఉన్నా, భోగులతో కలిసి ఉన్నా, లేకపోతే అందరితో ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్న ఎవరైతే బ్రహ్మచిత్తంలో ఉంటారో, ఆత్మతత్వంలో ఉంటారో, వారితో వారు కలిసి ఉంటారో అటువంటి వారు అంతటా ఆనందాన్ని చూస్తూ ఉంటారు, ఆనందాన్ని సృష్టిస్తూ ఉంటారన్నారు. కాబట్టి మన నెగిటివ్ ఆలోచనను క్యాండిల్ బ్రెత్ టెక్నిక్ ద్వారా మనము 20 నుండి 30 నిమిషాలు చేస్తూ ఉన్నప్పుడు చూడండి, చాలామంది దిష్టి కానీ లేకపోతే యజ్ఞం కానీ, అంటే అందరి కళ్యాణం కోసం యజ్ఞం కూడా చేస్తుంటారు. నిత్యాగ్నిహోత్రుడు అంటుంటారు. సాయిబాబా దగ్గర ధుని ఉంటుంది అని చెప్తుంటారు. అగ్నికి అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ క్యాండిల్ బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలను మనం పాజిటివ్గా మలుచుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఎంత పాజిటివిటీ ఉంటే అంత పవర్ ఉంటుంది, అంత పీస్ ఉంటుంది, అంత ఎఫిషియన్సీ ఉంటుంది, అంత ఆనందం ఉంటుందని విన్నవించుకుంటూ మీ డాక్టర్ హరికుమార్.